పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జీవో 29ని ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్స్ ని కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై కూడా హైకోర్టును ఆశ్రయించారు గ్రూప్ 1 విద్యార్థులు. ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. అయితే రిజర్వేషన్లు తేలేంత వరకు ఫలితాలు ప్రకటించకుండా ఆపాలని దాఖలు చేసిన పిటిషన్స్ ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 ఫలితాలకు ఆటంకం తొలగినట్లయింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు కూడా గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. గ్రూప్ 1 పరీక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు అభ్యర్థులు. చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని కూడా సుప్రీం సూచించింది. గ్రూప్ 1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్స్ ని తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. జీవో 29ని ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై హైకోర్టును ఆశ్రయించారు గ్రూప్ 1 అభ్యర్థులు. ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. అయితే రిజర్వేషన్లు తేలేంత వరకు కూడా ఫలితాలు ప్రకటించకుండా ఆపాలని దాఖలు చేసిన పిటిషన్స్ ని హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 ఫలితాలకు ఆటంకం తొలగినట్లయింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 పరీక్షలు జరిగాయి. గ్రూప్ 1 పరీక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు విద్యార్థులు. చివరి నిమిషంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయలేమని సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇక హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇప్పుడు హైకోర్టు ఆ పిటిషన్స్ నే కొట్టివేసింది.